హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ సెట్ ఎగ్జామ్కి సంబంధించిన 10 విషయాలు మనం తెలుసుకుందాం. సో 10 థింగ్స్ టు నో అబౌట్ ఏపీ సెట్ అనమాట. సో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయబోయే వాళ్ళు ఈ 10 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వీడియోలోకి ఎంటర్ అయిపోయి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. టాప్ 10 థింగ్స్ టు నో అబౌట్ ఏపీ సెట్. ఫస్ట్ థింగ్, ఏపీ సెట్ అంటే ఏంటి? ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో మీరు ఫార్మసీ కోర్సెస్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్న, అగ్రికల్చర్ అన్న, ఇంజనీరింగ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో విచ్ ఈస్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఎవరు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు? సో జేఎన్టీయూ అనంతపురం వాళ్ళు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు స్టూడెంట్స్, ఆ యూనివర్సిటీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఆర్ బైపీసీ చదవాలి లేదా డిప్లొమా చేయాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. వన్స్ అపాన్ ఏ టైం ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోయింది. అండ్ 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్, అంటే 180 minutes అనమాట. అండ్ 160 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ 160 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ స్టూడెంట్స్. సో నెగిటివ్ మార్కింగ్ లేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఏ క్వశ్చన్ అయినా సరే అటెంప్ట్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అండ్ చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute టైం అనమాట. 1 minute 1 మార్క్ కూడా ఒక 20 minutes అయితే ఎక్స్ట్రా ఉంటాయి. సో అదంతా మీరు చెక్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో మీరైతే టార్గెట్ 160 minutes అనే అనుకోండి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి ఒక్కొక్క 1 minute టైం అని అజ్యూమ్ చేసుకోండి. అండ్ ఎంపీసీ చదివిన వాళ్ళకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, మ్యాథ్స్ 80. అండ్ బైపీసీ చదివిన వాళ్ళకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బాటనీ 40, జువాలజీ 40. అండ్ లాంగ్వేజ్ విషయంకి వస్తే మీరు ఒకవేళ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కావాలనుకుంటే సో ఆప్షన్ మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. ఒకవేళ మాకు ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కావాలనుకుంటే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి సిలబస్ అయితే ప్యూర్లీ ఇంటర్మీడియట్ సిలబస్, తెలుగు అకాడమీ బుక్స్ చదివితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్. సో అది ఏపీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్. ఆ వెబ్సైట్ లోపల మీకు ఏపీ సెట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఈ వెబ్సైట్లో చాలా ఎగ్జామ్కి, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఇదే కామన్ వెబ్సైట్ మ్యాక్సిమం. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఏపీ సెట్ వెబ్సైట్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయాలి. అండ్ మనకి జనరల్ అండ్ ఓబీసీకి వచ్చేసి 600 ఫీజు, 500 ఏమో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఫీజు ఉంటుంది స్టూడెంట్స్. అండ్ ఎగ్జామ్ డే రోజున మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకెళ్ళాలి అండ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకుని అది కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ రిజల్ట్స్ అయితే కనుక సేమ్ ఏపీ ఇదే వెబ్సైట్లో వస్తాయి. అండ్ అదే వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్లో ఎంసెట్కి సంబంధించిన, దట్ ఈస్ ఏపీ సెట్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి స్టూడెంట్స్, ఓకేనా. అండ్ కౌన్సిలింగ్ కూడా అదే వెబ్సైట్, అంటే చెప్పే కదా అది మెయిన్ వెబ్సైట్లో ఇంకొక వెబ్సైట్ అనమాట. సో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 3 rounds ఉంటాయి అండ్ దానికి ఫీజు కూడా ఉంటుంది. సో 1200 ఏమో జనరల్ అండ్ ఓబీసీ, అండ్ అదర్ క్యాస్ట్ మనకి 600 ఉంటాయి అనమాట స్టూడెంట్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి అప్లికేషన్ డెడ్ లైన్స్, ఇంకోటి ఎగ్జామ్ డేట్స్, ఇంకోటి కౌన్సిలింగ్. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్. సో ఇవి ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిన 10 థింగ్స్ అబౌట్ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్. అండ్ ఎగ్జామ్ గురించి తెలిసిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి. సో టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ అయినా, ఏపీ సెట్ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా ప్రిపరేషన్ ప్లాన్ మాత్రం ఒకటే మన శ్రీనిధి అకాడమీ సజెస్ట్ చేసేది. ఫస్ట్ ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి, తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫుల్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ మీకు వస్తుంది, ఆ వీడియోస్ చూడండి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బై చాప్టర్. సో చాప్టర్ బై చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి మనం వీడియోస్ చేసామన్నమాట. సో ఫస్ట్ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ అని ఒక వీడియో, సెకండ్ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ అని ఇంకొక వీడియో. ఆ వీడియోస్ మీరు చూడండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ ఆర్ మోడల్ పేపర్ అటెంప్ట్ చేయండి. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూడండి, ఎంసెట్గా ఎగ్జామ్ కూర్చున్న డీటెయిల్స్, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎవ్రీథింగ్. సో దట్స్ ఇట్ అనమాట. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు స్టూడెంట్స్. అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు ఓన్లీ ఎంసెట్టే కాకుండా 6th నుంచి 12th వరకు ఐఐటీ నీట్ కావచ్చు, పాలిసెట్ ఏపీఆర్జేసీ కావచ్చు, లేదంటే ఐపీ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, 10th class ఎగ్జామ్స్ కావచ్చు, సో ఫుల్ చాప్టర్ వీడియోస్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అండ్ బెస్ట్ క్వాలిటీ వీడియోస్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.